నాగేశ్వరరావు గారికి, వేదికను అలంకరించిన కళాకారులకు, సోదర సోదరీమణులకు, ఈ సభకు చేసిన పెద్దలకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. అంతా క్లాస్ గుర్తు వారిని చూస్తుంటే ఆ వయసులోనే నేను వారిని చూశాను. నాకు రామారావు గారు ఇష్టమే. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూడాలని కోరుకుండేది. కానీ ఏ సందర్భంలోనూ ఆయన మా ఊరికి రాలేదు. ఆ తర్వాత తోడుకోడళ్ళు శ్రద్ధనోత్సవానికి నాగేశ్వరరావు గారి తెనాలు వస్తే థియేటర్లోకి వెళ్ళి ఆడియన్స్లో ఉండి నేను చూశాను. ఆ తర్వాత నేను కాలేజీలో ఏలూరులో చదువుతున్నప్పుడు ఇల్లరికం శ్రద్ధనోత్సవానికి వచ్చారు. అప్పుడు వెళ్ళి చూశాను. వారు 60 సినిమాలు కంప్లీట్ చేసినప్పుడు ఊరూరులో పౌర సన్మానాలు జరిగినాయి. ఆ సందర్భంగా మా కాలేజీకి నాగేశ్వరరావు గారు వచ్చారు. ఒక హీరోకి ఇంత క్రేజ్ ఉంది, మనం కూడా ఎప్పటికైనా సినిమా హీరో కావాలనే కోరిక నాకు ఆ రోజునే కలిగింది. నేను తేనె మనుషులకి ఫోటోలు పంపించినప్పుడు నన్ను సెలెక్ట్ చేసిన కమిటీలో నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. నన్ను హీరోగా సెలెక్ట్ చేసినందుకు సుబ్బారావు గారితో పాటు నాగేశ్వరరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత వారి గురించి, వారు యాక్ట్ చేసిన సినిమాల గురించి మనకందరికీ తెలిసిందే. ఎంతో గొప్ప చరిత్రది. చాలా గొప్ప సినిమాలు యాక్ట్ చేసి ప్రపంచంలోనే ఏ నటుడు 75 సంవత్సరాలు యాక్ట్ చేయలేదు. ఇంతకాలం ఆయన యాక్ట్ చేసినందుకు ఆయన్ని అభినందిస్తూ ఇంకా మంచి మంచి చిత్రాలు వారు యాక్ట్ చేయాలని, ఇంకా గొప్ప సినిమాలు ఆయన ద్వారా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.